హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఏంది నా స్టవ్ అయితే ఇలా ఉందనుకుంటున్నారా? నిన్న చెయ్యి నొప్పి అనేది చాలా ఎక్కువ అయిపోయింది. మా వారే దోశ చేసి కారం చేసి పెట్టారు నైటు. ఇక మార్నింగ్ అయితే పాలు కాచిచ్చి పిల్లలకి, మా వారికి టీ పెట్టించి, టిఫిన్ కోసం అయితే ఇడ్లీ సాంబార్ అయితే చేస్తున్నాను. క్యారేజీ కోసం అయితే పెసరపప్పు బీరకాయ ఆకుకూర కాంబినేషన్లో కర్రీ అయితే చేస్తున్నాను. ఈ 6 నెలలు అయింది కదా యాక్సిడెంట్ అయ్యి, మీకు అందరికీ తెలుసు కదబ్బా. అమ్మే ఉన్నారు. అమ్మ పిల్లల్ని నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. 4 రోజులు అయ్యింది అమ్మ ఊరెళ్ళారు. ఇక పనులు అనేది మొత్తం నేనే చేయడం వల్ల చేయి నొప్పి అయితే చాలా ఎక్కువైపోయింది. అసలు అమ్మ రుణం అనేది మనం తీర్చుకోలేనంత రుణానుబంధము అది. ఎంత చేసినా సరే తీర్చుకోలేమని నా అభిప్రాయం అయితేనండి. ఇంకా గిన్నెలు అయితే ఇన్ని ఉన్నాయి అనుకోవాకండి. నిన్న చేయి నొప్పి వల్ల అయితే నైట్ నేను గిన్నెలు స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాను ప్రతిరోజు. ఇంకా చేయలేకపోయినందువల్ల ఇలా ఉంది గందరగోళంగా. ముందు టిఫిన్ అయితే చేద్దామని ఈ పని అయితే చేస్తున్నాను. క్యారేజీ ఇచ్చి పంపించేసిన తర్వాత అయితే వంటిల్లు క్లీన్ చేసుకుంటాను. ఈ సాంబార్ పౌడర్ అనేది అమ్మే ప్రిపేర్ చేశారు. నెక్స్ట్ టైం అమ్మ వచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది వీడియో తీసి మీకు కూడా పెడతానండి. చాలా బాగుంది పౌడరు. మా సాయి అయితే హెల్ప్ చేస్తున్నాడు చూడండి. ఇక క్యారేజీకి అయితే అన్నం అనేది చేసేసి ఈ ఎర్రగడ్డ టమాటాలు అనేది బాగా వేగనిచ్చిన తర్వాత ఈ బీరకాయ ముక్కలు అనేది వేసుకొని బాగా సన్న సెగన అయితే వేగనివ్వాలండి. ఫస్ట్ ఉప్పు అయితే వేయకూడదు. కూరంతా ఉడికిన తరువాత అయితే ఉప్పు వేసుకోవాలి. పెసరపప్పు కదా, ఉడకదు ఫస్ట్ వేసామంటే. ఇవి బాగా వేగిన తర్వాత ఈ బీరకాయ ముక్కలు అనేది వేసి సన్న సెగన్నే బాగా మగ్గనిచ్చుకోవాలి. ఈ కర్రీ చాలా బాగుంది. రైస్లోకే కాదు చపాతీలోకి కూడా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి అబ్బా. టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. నా వీడియోస్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి అబ్బా. నన్ను సపోర్ట్ చేయండి. ఈ కూర అనేది బాగా ఉడుకుతుంది. ఇప్పుడు తగినంత ఉప్పు, కారము, పసుపు ఇవి వేసేసుకొని కాసేపు అయితే సన్న సెగన్నే మగ్గనిచ్చామంటే చాలా బాగుంటుందండి. బాయ్ ఫ్రెండ్స్.